ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయం గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందే ఆయన ఉన్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలను గమనిస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని, ఆయన దేవుని యొద్ద ఉన్నాడని, ఆయన సృష్టికర్త అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన దైవత్వమును గురించి చాలా లేఖనాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? 2000 సంవత్సరాల క్రిందట శరీరమును ధరించుకొని మానవుడిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. మొదటిగా, ఆయన మానవులకు ప్రతినిధిగా పరిశుద్ధ జీవితం జీవించడానికి ఈ లోకానికి వచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని రాయబడి ఉంది. ఒక మనుషుని అవిధేయత అంటే మొదటి మనుషుడు ఆదాము అవిధేయత వలన మానవులందరూ పాపులుగా చేయబడినారు. పాపులుగా చేయబడినారు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క తీర్పు కిందికి ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు కారణమైంది. అనగా ఆదాము చేసిన అవిధేయత వలన మనమందరము పాపులుగా చేయబడ్డాము. మరి దేవుని యొక్క తీర్పు కిందికి అనగా శిక్షావిధికి గురి అయిపోయినాము. పాపము వలన వచ్చు జీతము మరణము అని రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది. అనగా మనుషులందరూ కూడా శిక్షావిధి కింద ఉన్నారు. పాపము చేయడం ద్వారా మనం దేవునికి దూరస్థులమైనాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం దేవునికి దూరస్థులమని రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే, మనము స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైనాం. చూడండి, ఆదాము పాపము చేయడం ద్వారా మనము స్వభావ సిద్ధంగానే దైవోగ్రతకు పాత్రులమైనాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమని, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం నశించిన వారమని రాయబడి ఉంది. కాబట్టి మొదటి మనుషుడైన ఆదాము అవిధేయత వలన మనం పాపులమయ్యాం. మరి దేవుని శిక్షకు పాత్రులమయ్యాం. మరి దేవునికి దూరస్థులమైనాం. దేవునికి మనకు ఏ సంబంధము లేకుండా నరకానికి పాత్రులమైనాం. అనగా మనం నశించిన వారమయ్యాం. మరి నశించినటువంటి వ్యక్తి ఏ విధంగా రక్షణ పొందుకుంటారు? నశించినటువంటి వ్యక్తి ఏ విధంగా నిత్య జీవాన్ని పొందుకుంటారు? మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అని రాయబడి ఉంది. అనగా ఎవరు రక్షణ పొందుకుంటారంటే నీతిమంతులే రక్షణ పొందుకుంటారు. నీతిమంతులే నిత్య జీవానికి పోతారు. మరి నీతిమంతుడు అంటే ఎవరంటే, మరి పుట్టిన కానుంచి మరి చనిపోయేంత వరకు ఏ పాపము చేయకుండా జీవించిన వాడే నీతిమంతుడు. కానీ మొదటి ఆదాము అవిధేయత వలన నేను పుట్టుకతోనే స్వభావ సిద్ధంగానే పాపిని, నరకానికి పాత్రులను, దేవునికి దూరస్తుడుగా ఉన్నాను. మరి నేను ఏ విధంగా రక్షణ పొందుకోవాలి? రక్షణ పొందుకోవాలంటే మొదటగా నా పాపములు క్షమించబడాలి. రెండవది, నేను నీతిమంతుడనని దేవుని చేత తీర్పును పొందుకోవాలి. మరి మొదటగా నా పాపములు క్షమించబడాలంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. మరి నా పాపాలు ఏ విధంగా క్షమించబడతాయి? మంచి పనులు చేయడం ద్వారా నా పాపములు క్షమించబడవు. ఎందుకంటే నేను శిక్ష కింద ఉన్నాను. నా శిక్ష ఎలాగో తొలగిపోతుందంటే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము అనగా బలి. అనగా నా స్థానములో ఇంకొకరు నా శిక్ష పొందుకుంటే అప్పుడు నాకు శిక్ష తొలగిపోతుంది, పాపక్షమాపణ దొరుకుతుంది. కానీ నా స్థానంలో ఇంకొకరు శిక్ష అనుభవించకుండా నాకు పాపక్షమాపణ కలగదు. కాబట్టి యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఆయన పరిశుద్ధ జీవితము జీవించి నా పాపముల కొరకు నా స్థానంలో మరణించడానికి ఈయన వచ్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయన పరిశుద్ధ జీవితమును నేను జీవించినట్లుగా నా మీద మోపినాడు. దేవుని చేత ఎంచబడి నేను నీతిమంతుడిగా తీర్చబడినట్లుగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితమును జీవించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నా యందు పాపమున్నదని మీరు ఎవడు స్థాపించును అని పలికినారు.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఆయన పాపమెరుగని వాడు అని రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక మరి 2వ అధ్యాయము 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు అని రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన యందు పాపం ఏమీ లేదు అని రాయబడి ఉంది. యేసుప్రభు వారు పాపమెరుగనివాడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పరిశుద్ధ జీవితము జీవించినవాడు, దేవుని చిత్తమును ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చినవాడు. అటువంటి నీతిమంతుడైన యేసుప్రభువు మరి నా స్థానములో అనగా పాపుల స్థానములో ఆయన పాపముగా చేయబడి మరణించాడు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో దేవుడు మన అపరాధములను మన మీద మోపక ఆ అపరాధములన్నీ తీసుకుపోయి యేసుక్రీస్తు ప్రభు మీద మోపాడు. ఎందుకు మానవుల అపరాధములను యేసుప్రభు మీద మోపినాడు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనము యేసుక్రీస్తు ప్రభు యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేయబడెను అని రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభు ఎందుకు పాపముగా చేయబడ్డాడు అంటే నేను దేవునంత నీతిమంతులను కావాలని యేసుప్రభు పాపముగా చేయబడ్డాడు. నా అపరాధములన్నీ యేసుప్రభు మీద మోపి యేసుప్రభును దేవుడు శిక్షించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా మరి ఆయన నీతి ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీతి నా మీద మోపబడింది. ఇప్పుడు నేను దేవుని అంతటి నీతిమంతుడిగా ఎంచబడుతున్నాను. కాబట్టి ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ ఒకడు ఎవరంటే యేసుప్రభు యొక్క విధేయత వలన నేను నీతిమంతునిగా చేయబడినాను. అందుకే యేసుప్రభునందు విశ్వాసం ఉంచడం అంటే ఏమంటే అపోస్తల కార్యము 10వ అధ్యాయం 43వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన నామము మూలముగా పాపక్షమాపణ కలుగునని ప్రవక్తలందరూ ప్రవచించారు. అలాగే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనములో మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడిననియు మీకు తెలియగాక అని రాయబడి ఉంది. చూడండి, చాలామంది క్రైస్తవులు వారు రక్షణ పొందాలని, వారు నీతిమంతులుగా తీర్చబడాలని మరి వారు క్రియలను ఆశ్రయిస్తున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడడు అని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము రాయబడి ఉంది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము మరి 10వ వచనము 11వ వచనాన్ని గమనిస్తే ధర్మశాస్త్ర సంబంధ క్రియలకు లోనైన వారందరూ శాపగ్రస్తులు అని రాయబడి ఉంది. ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు అని రాయబడి ఉంది. కాబట్టి రక్షణ పొందడానికి ఏ క్రియలు అవసరం లేదు. క్రియల ద్వారా ఏ మనుషుడు రక్షణ పొందలేడు. ఎందుకంటే ఒక పాపి రక్షణ పొందాలంటే అతడి పాపములు క్షమించబడాలి, నీతిమంతుడిగా తీర్చబడాలి. అతడి పాపములు క్షమించబడాలి అంటే అతనికి బదులుగా నీతిమంతుడైన మరొక మానవుడు మరణించాలి. అలాగ మరణిస్తేనే అతనికి పాపక్షమాపణ కలుగుతుంది. ఆ యొక్క మరణించిన వ్యక్తికి నీతి ఈ పాపి మీద మోపబడినప్పుడు ఈ పాపి నీతిమంతుడిగా దేవుని చేత తీర్చబడతాడు. అంతేగాని మంచి పనుల ద్వారా, క్రియల ద్వారా, మరి ఆచారాల ద్వారా మానవుడు రక్షణ పొందలేడు. మానవునికి పాపక్షమాపణ కలుగదు. మానవుడు నీతిమంతుడిగా తీర్చబడలేడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనములో మరి మానవుని నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను అని రాయబడి ఉంది. కాబట్టి రక్షణ పొందడానికి నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే అనగా క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నావు. ఆయన జీవించిన పరిశుద్ధ జీవితమును నీ అకౌంట్లోకి దేవుడు వేస్తున్నాడు. నీవు జీవించినట్టుగా దేవుడు ఎంచుతున్నాడు. నీ పాప జీవితం అంతా యేసుప్రభు మీద మోపబడింది. ఆయన శిక్ష అనుభవించినాడు, ఆయన మరణించినాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన వ్యక్తిగతంగా పాపము చేయలేదు కనుక సమాధిలో చేయించి తిరిగి లేచినాడు. ఇప్పుడైతే మరి ఆయన జీవించిన పరిశుద్ధ జీవితమును నా మీద మోపబడింది కనుక నేను నీతిమంతుడిగా ఉచితంగా తీర్చబడుతున్నాను. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి
నా మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనములో మరి అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను. ఎందుకంటే దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకు నీతియు పరిశుద్ధతయు జ్ఞానమును విమోచనమును ఆయనను రాయబడి ఉంది. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నన్ను నీతిమంతునిగా చేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. నన్ను పరిశుద్ధపరచడానికి, నన్ను పరిశుద్ధుడు అని దేవుని చేత తీర్పు తీర్చడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. నా విమోచకుడు, నా రక్షకుడు, నా జ్ఞానము యేసుప్రభు వారే. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని చేత నీతిమంతులని ఎంచబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళడానికి నాకు ఏ విధమైన ఆటంకము లేదు. నేను కష్టపడి పరలోకాన్ని ఎన్నటికీ సంపాదించుకోలేను, అది అసాధ్యము. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దయ వలన నాకు పరలోక భాగ్యము ఉచితముగా దొరికింది. ఎందుకంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన నేను అపోస్తల కార్యము 10వ అధ్యాయము 43వ వచన ప్రకారము నా పాపములు క్షమించబడ్డాయి. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 39వ వచన ప్రకారము నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. కాబట్టి నన్ను నీతిమంతుడిగా, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీర్చాలని యేసుప్రభు వారు ఈ లోకానికి రావడము జరిగింది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొంది ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని చెప్పడం జరిగింది. రక్షణ పొందడం అనేది దేవుని వరము. అందుకే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో కూడా చెప్పడం జరిగింది. రక్షణ పొందడం అనేది వరం. ఈ వరం ఎట్లా మనం పొందుకున్నామంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ నిత్య జీవము, ఈ రక్షణ అనే దేవుని వరాన్ని నేను పొందుకున్నాను. యేసు ప్రభును స్వీకరించడం ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన చేసిన విమోచన కార్యాన్ని విశ్వసించడం ద్వారా, ఆయన చేసిన పుణ్య కార్యాన్ని విశ్వసించడం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. నా రక్షణ శాశ్వతమైనది. ఈ రక్షణ ఎన్నటికీ పోదు. ఎందుకంటే నా రక్షణ యేసు ప్రభువు, నా నీతి యేసు ప్రభువు, నా పరిశుద్ధత యేసు ప్రభువు. ఆయన నా కొరకు సమస్తమును పూర్తి చేసి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి నా రక్షణ శాశ్వతమైనది. రక్షణ పొందినవాడు ఎప్పటికీ నరకానికి పోడు. అతడు శాశ్వతంగా సదాకాలముగా దేవునికి చెందినవాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. రెండవ కారణం, యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన మనకు బదులుగా శిలువ మరణం పొందడానికి వచ్చాడు. టు బి ఏ సబ్స్టిట్యూటివ్ సాక్రిఫైస్, మనకు బదులుగా ఆయన బలి కావడానికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై, చూడండి, సర్వ మానవాళి పాపములకు పరిహారము కలుగ చేయుటకై యేసుప్రభు అంట మరి ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చని రాయబడి ఉంది. అలాగే ఆయన తాను శోధింపబడి శ్రమ పొందాను. యేసుప్రభు వారు మన కొరకు శ్రమ పొందాడు, మన పాపములకు పరిహారము కలుగజేశాడు. ఆయన నా పాపములకు పరిహారం కలుగజేశాడు కనుక నా పాప పరిహారము నా ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి ఆయనది విశ్వాసం ఉంచడం ద్వారా నా పాపములు శాశ్వతంగా తుడిచివేయబడ్డాయి. ఆయనది విశ్వాసం ఉంచడం ద్వారా మరి నేను దేవుని బిడ్డగా నాకు అధికారము దొరికింది. మూడవ కారణం, యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఆయన పరిశుద్ధ దేవునికి అలాగే పాపి అయిన మానవునికి మధ్యవర్తిగా ఉండడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారము దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. అలాగే 6వ వచనంలో కూడా వీరందరి కొరకు విమోచన క్రయతనముగా తన్ను తానే సమర్పించుకున్నాను. యేసుప్రభు వారు మరి మనందరి కొరకు విమోచన క్రయతనముగా తన్ను తానే సమర్పించుకున్నాను. అంటే అర్థం ఏంటంటే నా పాపములన్నీ, దేవుడేమో పరిశుద్ధుడు, నేనేమో పాపి. నేను దేవుని యొక్క కోపానికి గురి కావాలి, దేవుని శిక్షకు నా మీద పడాలి. అయితే యేసుప్రభు వారు మధ్యవర్తిగా ఉండి నా మీద పడవలసిన దేవుని కోపమును ఆయన మీద తీసుకున్నాడు, నా మీదకి రావాల్సిన దేవుని శిక్షను ఆయన తీసుకొని ఆ విధంగా దేవుని కోపమును చల్లార్చాడు. నాకు బదులుగా యేసుప్రభు వారు శిక్ష అనుభవించి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన నీతిని నా మీద మోపి నన్ను నీతిమంతునిగా చేశాడు. కాబట్టి యేసుప్రభు నందు విశ్వాసం నేను నీతిమంతుడైనా కాబట్టి నేను యేసుప్రభు ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాను. కాబట్టి యేసుప్రభువే నాకు మధ్యవర్తిగా ఉన్నాడు. యేసుప్రభు లేకుండా
ఏ వ్యక్తి దేవునితో సమాధాన పడలేడు. యేసు ప్రభు మధ్యవర్తిగా లేకుండా ఏ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోలేడు, రక్షణ పొందుకోలేడు, పరలోకాన్ని పొందుకోలేడు. యేసు ప్రభువే మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అలాగే యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన సంపూర్ణమైన మానవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఒక మానవుడు ఎటువంటి జీవితం జీవించాలో అటువంటి జీవితాన్ని యేసు ప్రభువారు జీవించి చూపించారు. మనకు మాదిరి ఎవరంటే యేసు ప్రభువే. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు రాయబడి ఉంది. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి అని రాయబడి ఉంది. మరి మనం ఎట్లా దేవుణ్ణి పోలి నడుచుకొనగలము? చూడండి, దేవుణ్ణి పోలి నడుచుకోవడం అంటే, ఉదాహరణకు దేవుడు ఎంతో పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా ఆయన నన్ను ప్రేమించినాడు. నన్ను ప్రేమించి మరి నన్ను నన్ను క్షమించడానికి, నన్ను రక్షించడానికి యేసు ప్రభు వారిని లోకానికి పంపించినాడు. కాబట్టి మనం దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. 2వ వచనాన్ని గమనిస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అని రాయబడి ఉంది. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసు ప్రభు నన్ను ప్రేమించినాడు. నన్ను ప్రేమించి ఏం చేసినాడు? మరి నేను మంచివానని ప్రేమించలేదు. నేను పాపిని, నరకానికి పాత్రుణ్ణి, దైవ విరోధినని తెలిసి నన్ను ప్రేమించి నా పాపముల కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభు యొక్క అర్పణ దేవునికి పరిమళ వాసనగా ఉన్నది. కాబట్టి యేసు ప్రభు నన్ను ప్రేమించినాడు, నన్ను క్షమించినాడు, నన్ను రక్షించినాడు అనే సత్యాన్ని నేను బాగా జ్ఞాపకం పెట్టుకుంటే, నేను కూడా యేసుక్రీస్తు నన్ను ప్రేమించిన ప్రేమతో ఇతరులను ప్రేమించగలను. యేసు ప్రభు నన్ను క్షమించినాడు అని నేను జ్ఞాపకం పెట్టుకుంటే, నేను కూడా ఇతరులను క్షమించగలను. దేవుణ్ణి పోలి నడుచుకోవడం అంటే యేసు ప్రభు నన్ను ప్రేమించినట్టుగా ఇతరులను ప్రేమించడం, యేసు ప్రభు నన్ను క్షమించినట్టుగా ఇతరులను క్షమించడం. మరి ఎట్లా నేను ప్రేమించగలను అంటే, నాకు యేసు ప్రభు ప్రేమ అర్థం కావాలి. యేసు ప్రభు నన్ను ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించినాడో, ఏ విధంగా ప్రేమించినాడో నాకు అర్థం కావాలి. యేసు ప్రభు నన్ను ఎప్పుడు క్షమించినాడో నాకు అర్థం కావాలి. ఆయన క్షమాపణ, ఆయన ప్రేమ నాకు అర్థమైతే, యేసు ప్రభు నన్ను క్షమించినట్టు ఇతరులను క్షమించగలను, యేసు ప్రభు నన్ను ప్రేమించినట్టు ఇతరులను నేను ప్రేమించగలను. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఎంత గొప్ప సాక్షి సమూహం ఉన్నది. హేబేలు మొదలుకొని మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యేసు, గొప్ప సాక్షి సమూహం ఉన్నది. మరి ఈ సాక్షి సమూహము వారు ఎందుకు అంత అద్భుతంగా జీవించగలిగినారంటే, కారణం చెప్తున్నారు 2వ వచనంలో, వాళ్ళు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడిని యేసు వైపు చూచుచు. కాబట్టి యేసు ప్రభు వైపు చూస్తూ ఉండాలి మనం. యేసు ప్రభు వైపు చూడడం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు నన్ను ఎంత ప్రేమించినాడు, యేసు ప్రభు నన్ను ఎంత క్షమించినాడు అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను అర్థం చేసుకుంటే నువ్వు కూడా విశ్వాసముతో జీవించగలవు, విశ్వాసపు కార్యములు చేయగలవు, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని నువ్వు జీవించగలవు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇక జీవించువాడని నేను కాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు సిలువ మరణం అనుభవించిన యేసుక్రీస్తు జీవితంని నేను జీవిస్తున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడదు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. పౌలు గారు నన్ను ప్రేమించి అంటున్నాడు. కాబట్టి యేసుప్రభు మనందరినీ ప్రేమించాడు, మనందరి కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన నుండి విశ్వాసం ఉంచిన మనందరినీ నీతిమంతులుగా తీర్చాడు. కానీ నన్ను ప్రేమించి అనే వ్యక్తిగతంగా నువ్వు ఆయన ఎరిగి ఉండాలి. నన్ను ప్రేమించాను, నన్ను క్షమించాను నీకు అర్థమైతే అదే ప్రేమతో నువ్వు ప్రేమించగలవు, అదే నువ్వు ఏ క్షమాపణ పొందినావు అదేవిధంగా వారిని కూడా క్షమించగలవు. అలాగే 5వ కారణం, యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు?
చాలా కారణాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం. మరి ఈ యొక్క మర్త్యమైన దేహములను విమోచించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. యేసుప్రభు వారు పునరుత్థానం అయినప్పుడు ఆయన మరి మహిమ శరీరముతో, అక్షయమైన శరీరముతో, బలమైన శరీరంతో యేసుప్రభు వారు తిరిగి లేచారు. ఒక రోజున యేసుప్రభు వారు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మనము కూడా మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 43వ వచనము, అలాగే 15వ అధ్యాయం 43వ వచనము, అలాగే 23వ వచనములలో రాయబడినట్టుగా ఈ శరీరము క్షయమైనది, కానీ ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఇది ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. కాబట్టి యేసు ప్రభువారు మరి ఏ శరీరమును ఆయన ధరించుకొని ఉన్నాడో మనము కూడా ఆయన యొక్క మరి ర్యాప్చర్ అంటే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు అలాంటి మహిమ దేహాన్ని ధరించి మనము కూడా లేపబడతాం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 49వ వచనంలో మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను కూడా ధరింతుము అని రాయబడి ఉంది. ఎందుకు అట్లా అంటే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనే మన శిరస్సు. అలాగే 6వ కారణాన్ని కూడా చెప్పుకుందాము. యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మనకు ప్రధాన యాజకుడిగా ఉండడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు వారు మన కొరకు శిలువ మరణాన్ని అనుభవించి మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. యేసుప్రభువే నా ప్రధాన యాజకుడు, యేసుప్రభువే నా పాపములకు ప్రాయశ్చిత్తము చేసినవాడు. నా కొరకు బలి అయిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువే. నా కొరకు నా ప్రధాన యాజకుడు కూడా యేసుప్రభువే. కాబట్టి యేసుప్రభువు నా ప్రధాన యాజకుడు. ఆయన శోధింపబడ్డాడు, ఆయన శ్రమ పొందాడు, కానీ ఆయన శోధించబడిన ఏ పాపము చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మన ప్రధాన యాజకుడు పాపము లేనివాడు, మన ప్రధాన యాజకుడు నిరంతరము జీవించువాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి మన ప్రధాన యాజకుడు తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు కనుక మనము ధైర్యముతో దేవుని దగ్గరికి పోవచ్చు. మనము ధైర్యముతో యేసుప్రభు నామములో దేవుని కృపను పొందుకోవచ్చు, దేవుని సహాయంను పొందుకోవచ్చు. కాబట్టి మన ప్రధాన యాజకుడు దేవుని కుడి పక్కన ఆయన కూర్చొని ఉన్నాడు కనుక ఈ లోకంలో కూడా మనము మరి అటువంటి జీవితమును, పరిశుద్ధ జీవితంను జీవించడానికి మనము దేవుని దగ్గర సమయోచిత సహాయాన్ని పొందుకోవచ్చు. కాబట్టి యేసుప్రభు వారు మన ప్రధాన యాజకుడు కనుక మనకు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, మనకి ఏమి కావాలన్నా కూడా ధైర్యంతో దేవుని దగ్గరికి వెళ్ళవచ్చు మన ప్రధాన యాజకుని బట్టి. కాబట్టి మన ప్రధాన యాజకుని యేసుప్రభుని బట్టి దేవుడు మన ప్రార్థనకు తప్పకుండా జవాబిస్తాడు. 7వ కారణం ఏంటంటే యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందే ఆయన గురించిన అటువంటి ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చాడు. ఉదాహరణకు యేసుప్రభు వారు కన్యక గర్భాన జన్మిస్తాడని ప్రవచనం చెప్పబడింది. ఆయన స్త్రీ సంతానముగా జన్మిస్తాడని ప్రవచనం చెప్పబడింది. ఆయన యూదయ బెత్లెహేములో జన్మిస్తాడని ప్రవచనం చెప్పబడింది. ఆయన శిలువ మరణం పొందుతాడని కూడా, తిరిగి లేస్తాడని కూడా ప్రవచనం చెప్పబడింది. కాబట్టి ఆయన గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ మరి నెరవేర్చడికే వచ్చినాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనంలో దేవుని మాటలన్నీ పుటమి వేయబడినవే. దేవుడు చెప్పిన ప్రతి మాట తప్పకుండా నెరవేరుతుంది. పొల్లు సున్న కూడా తప్పిపోదు. భూమి ఆకాశం గతించిపోతుందేమో కానీ దేవుని మాట తప్పిపోదు. కాబట్టి ఆయన ప్రవచనాలన్నీ నెరవేర్చడానికే వచ్చాడు. చివరిగా యేసుప్రభు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు గమనిస్తే గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుప్రభు తన ప్రాణము పెట్టడం వలన యేసుప్రభువే మనకు జీవమై ఉన్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన నేను ఇప్పుడు నశించిన స్థితిలో లేను, నేను జీవమును కలిగి ఉన్నాను, నేను ఇప్పుడు దేవుని బిడ్డను. ప్రియమైన సహోదరుడా, యేసుప్రభు వారిని నేను ఎంతో ప్రేమిస్తాను. ఆయన నీకోసమే ఈ లోకానికి వచ్చాడు, నీకోసమే పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. నీ పాపముల కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నువ్వు ఆయన విశ్వాసం ఉంచిన వెంటనే నీ పాపములు క్షమించబడతాయి.
ఆయన నీతి నీ మీద మోపబడి నువ్వు నీతిమంతుడిగా దేవుని చేత తీర్చబడతావు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు. ఇంతటిది క్రిస్మస్ వర్తమానాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.